నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఇక తెలంగాణలో గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికలు కూడా జరిగాయి. ఇందులో కూడా అస్తం పార్టీ హవా కనిపించింది. మరి కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 2 ఏళ్ళు అయింది. ఒకవైపు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ రెండు చెప్తూ ఉన్నాయి. ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ పైన పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయట్లేదు కాబట్టి ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కాంగ్రెస్కు బుద్ధి చెప్పే విధంగా ఉన్నారు ప్రజలు అనే విధంగా కామెంట్ చేసినవి మనం చూసాం. సో ఈ ఎన్నికలు కూడా కాస్త ఆలస్యంగా జరుగుతుంది. ఎన్నికలు పెట్టకపోవడం కారణం కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఎక్కడ ఓడిపోతామో, ప్రజలు ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అనేది కాంగ్రెస్ తెలుసు కాబట్టి ఆలస్యం చేసింది. ఈ రకమైన కామెంట్స్ కూడా మనం విన్నాం. సో మొత్తానికి గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో జరుగుతున్నాయి. అందులో 2వ విడత నిన్న అయిపోయింది. ఎక్కడ కూడా ఈరోజు ప్రతిపక్షాలు చెప్పినట్లు ఎక్కడ కూడా కాంగ్రెస్కు వ్యతిరేకత కనపడలే ప్రజల్లో, గ్రామాల్లో. నిజం చెప్పాలంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల్లో చాలా పట్టుతో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ అంత లేదు. కానీ ఈసారి ప్రతి గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పట్టు సాధించని చెప్పుకోవచ్చు. మెజార్టీ స్థానాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే బరిలో ఉన్నారో వాళ్ళే గెలిచారు. దాదాపు 2200 వరకు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. మరి ఈ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపడింది, కాంగ్రెస్ పార్టీ ఓటేసారంటే మరి ఎక్కడ వ్యతిరేకత కనిపించలేదా ప్రజల్లో? మరి ఏవైతే కేటీఆర్ చెప్తున్నారో, అదైతే బీజేపీ నేతలు చెప్తున్నారో ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉంది. మరి ఈ వ్యతిరేకత ఎందుకు చూపించలేకపోయారు కాంగ్రెస్ పార్టీ ప్రజలు? మరి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన సంక్షేమ పథకాల్లో ఈరోజు ప్రజలు ఈ స్థాయిలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారా? ఇందుకు ప్రధాన కారణం ఏంటి? అలా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చింది. అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చి వాళ్ళు కూడా దాదాపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులు, బలపరిచిన అభ్యర్థులు కూడా గెలిచారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులు కూడా దాదాపు 1290 మంది గెలిచారు. సో చివరి స్థానంలో బీజేపీ ఉంది. మరి ఆ స్థాయిలో వ్యతిరేకత ఉంటే ఇన్ని స్థానాలు గెలవకపోవచ్చు కదా కాంగ్రెస్ అభ్యర్థులు. మరి ఈ స్థాయిలో కాంగ్రెస్ గ్రామ పంచాయతీ అభ్యర్థులు గెలిచారంటే రేవంత్ సర్కార్ నచ్చిందా? రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకొచ్చారో ఈ పథకాల్లో మహిళలు ఆ పెద్దపీట వేసి ఈరోజు మొత్తం గ్రామాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుందా? ఈ కాంగ్రెస్ హవా కొనసాగడానికి ప్రధాన కారణం ఏంటి? ఏ అంశాలు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చాయి ఈ గ్రామ పంచాయతీ దగ్గర? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా టీసాట్ CEO వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు రామ్మూర్తి గారు ఉన్నారు. బీజేపీ నుంచి సీనియర్ నాయకులు అల్జపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందే ఒకసారి రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. రామ్మూర్తి గారు, ఏంటి పదే మీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తూ ఉండే అసలు ఒక్క హామీ అమలు చేయట్లేదు, 420 హామీలు తప్ప ఏది లేదు, ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తిరగబడతారు, తరిమి కొడతారు, ఈ రకమైన కామెంట్ చేశారు. సో అందుకే చూడండి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా పెట్టట్లేదు అన్నారు. సో మొత్తానికి గ్రామ పంచాయతీ ఎన్నికలు పెడుతున్నారు. 2వ విడత జరిగింది. ఫస్ట్ విడతలో ఏ రకంగా రిజల్ట్ వచ్చింది చూసాం. ఈరోజు 2nd విడత కూడా కాంగ్రెస్ పార్టీ హవా కనపడుతుంది. ఎట్లా చూస్తారు దీన్ని? నాతోటి డిబేట్లో పాల్గొంటున్న పెద్దలకు, 6 టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి నమస్కారం తెలియజేస్తూ మంచి చర్చ లేవనెత్తారు, తీసుకొచ్చారు. మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వాస్తవాలు గమనించాల్సిన అవసరం ఉన్నది. మీరు కూడా చెప్పే ముందు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏముండే, ఇప్పుడు ఏ స్థాయిలో పుంజుకున్నది, బీజేపీ ఎలా ఉండే, ఇప్పుడు ఏ విధంగా సతికిలబడ్డది, ఇది చూడాలి. అధికారం ఉండి కూడా భయపెట్టి ఒక్కొక్క దగ్గర ఉత్సాహాపిచ్చి మీరు రాజీనామాలు చేయకుంటే, మీరు విడ్రాలు కాకుండా మిమ్మల్ని చంపేస్తామని కొన్ని ప్రాంతాలలో చంపేసి కొంతమందిని భయపెట్టి అధికార అహంకారంతో, దాహంతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా నీకు పథకాలు రావు, నీకు ఇండ్లు రావు, నీకు ఏది రాదు, ఉన్న కరెంటుని పీకేస్తాము, తీసేస్తాము అని ఎన్ని రకాలుగా భయపెట్టినా రూరల్ ప్రాంత ప్రజలు ఎంపీ ఎన్నికల్లో మాకు తక్కువ ఓట్లు వేసినా, ఎమ్మెల్యే ఎన్నికల్లో మాకు తక్కువ ఓట్లు వేసినా ఇప్పుడు దాదాపు 45% ప్రజలు బీఆర్ఎస్ వైపు వీళ్ళ యొక్క భయాలను తలొగ్గి వీళ్ళ అధికార దహనాన్ని తట్టుకొని
నిలబడ్డారు, బీఆర్ఎస్ పార్టీ వైపు నిలిచిపోయారు. దాదాపు 1250 గ్రామాలు మొదటి విడతలో, ఇప్పుడు 1450 గ్రామాలు రెండవ విడతలో మాకు దాదాపు వచ్చాయి. అంటే ఇన్నిటిని తట్టుకొని వీళ్ళు మళ్ళీ మరొకసారి మోసం చేసిన, మరోసారి మీకు అన్ని చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అని చెప్పిన వీళ్ళు ఒక్కటైనా ఏ గ్రామంలో అయినా మీరు కావాలంటే 60 ఒక గ్రామం తీసుకోండి, ఆ గ్రామంలో పోయి ఏం చూసి మీరు ఓటేసారని అడగండి. అడిగితే వాళ్ళు చెప్తారు, భయాన్ని చూసా, అక్కడ ఉన్న ఎంపీయా, మంత్రియా, లేకపోతే వాళ్ళు పెట్టిన భయం, ఎమ్మెల్యే చేసిన దుర్మార్గమైన. కాదండి రామూర్తి గారు, ఒక పాయింట్ రామూర్తి గారు, ఇప్పుడు రామూర్తి గారు ఇప్పుడు భయపెడితే భయపడే పరిస్థితి ఎక్కడుందండి గ్రామాల్లో? సోషల్ మీడియా వచ్చింది, ప్రజల్లో చైతన్యం వచ్చింది, విన్నారా? సో ఇట్లా భయపడితే వేసే కాలం పోయింది కదండి ఇప్పుడు. మీరు అందుకే నేను అంటున్నాను, మీరు స్వయంగా 6TV పెద్దలు ఏదన్నా రేపు 17వ తారీఖు లాస్ట్ ఎన్నికలు ఉన్నాయి, మీరు ఒక గ్రామానికి పోండి, అధికార దాహంతో, అధికార భయంతో, డబ్బు ఇచ్చే సంచులతోటి, ఇచ్చే చికెన్ మటన్లతోటి, ఇచ్చే బీర్ సీజన్లతోటి ఓటేస్తున్నారా? ఎక్కువ మంది బీఆర్ఎస్ పార్టీ ఎక్కడన్నా డబ్బులు పంచడం, ఎక్కడన్నా బీర్ సీజన్ ఇవ్వడం, బిర్యానీ పొట్లాడి ఇవ్వడం, భయపెట్టడం. అంటే మీరు కాదండి రామూర్తి గారు మీరు కాదండి రామూర్తి గారు ఇక్కడ ఒక పాయింట్, రామూర్తి గారు మీరు ఇక్కడ ఒక పాయింట్, మీరు బీర్లకు బిర్యానీలకు ఓట్లు వేస్తున్నారంటే మీరు ఓటర్లను అవమానపరుస్తున్నారండి, ఆ రకంగా మాట్లాడొద్దు. అంటే భయపెట్టి నేను చెప్తున్నా, భయపెట్టి ప్రజలని రెచ్చగొట్టి ఇంకా ఆశ చూపెట్టి, మేము మీకు లేకపోతే మీకు ఇచ్చిన ఇల్లు సగాన్ని ఆగిపోతుంది, మీకు నెక్స్ట్ బిల్లు రాదు అని భయపెట్టిన నా దగ్గర రికార్డులు కూడా ఉన్నాయి. చాలా రకాలుగా భయపెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఓట్లు వేయించుకుంటున్నారు. సరే వేయించుకొని, కానీ మీరు ఒక్కటి ఆలోచించాలి, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో 0 వచ్చింది కదా, ఒక్కటి కూడా రాలేదని చెప్పారు కదా. రూరల్ ప్రాంతాల్లో మేము చాలా సీట్లు కోల్పోయినాం కదా, హైదరాబాద్ చుట్టుపక్కల గెలిచినాయి తప్ప రూరల్ ప్రాంతాల్లో మాకు అంత శాతం ఓట్లు రాలేదు కదా, 17%, 18% అని మీరే అన్నారు కదా. మరి ఎలా 45% పుంజుకున్నది? దీన్ని ఎందుకు అప్రిషియేట్ చేయడం లేదు? ఎందుకు ఈ పోరాటాన్ని మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను ప్రజలలోకి తీసుకుపోతున్నాయి, అందుకే ఇంత శాతం పెరిగిందని మీరు ఎందుకు దాన్ని అప్రిషియేట్ చేయడం లేదు? మా కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, మా పార్టీని, దాన్ని మీరు కొలమానం తీసుకోవాలి కదా. ఎన్నికలే కదా కొలమానం. ఇక్కడ రామూర్తి గారు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఈ హామీలు అమలు చేయట్లేదు అనేది ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు మీరు అందరు, కేటీఆర్ కావచ్చు, మీరు కావచ్చు. ఒక ఫ్రీ బస్ ఇచ్చారు, ఏమీ ఇవ్వలేదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ ఓడిస్తారని చెప్పారు కదా. ఇది అందరు కూడా అనుకుని నిజమే కదా. ఇది కూడా తీసుకెళ్లారు. ఏంటి అసలు గ్రామ పంచాయతీ ఎన్నికలు తెలుసా, భయపడుతున్నారు, ఎక్కడ ఎన్నికలు పెడితే ఎక్కడ ఓడిపోతామని. సో ఇవన్నీ గుర్తొస్తాయి కదా ఇప్పుడు. అది మరి అలాంటప్పుడు ఎందుకు ఈ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన పరిస్థితి వచ్చిందని? ఇంకోటి 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి గ్రామాల్లో చాలా స్ట్రాంగ్ గా బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నా, అదే అంటున్నా, గ్రామాలలో మీ పని అయిపోయింది, మీ పని మునిగిపోయింది, మీ పని అయిపోయింది, మీకు ఎంపీ ఎన్నికల్లో 0 వచ్చింది, ఎమ్మెల్యే ఎన్నికల్లో రూరల్లో మీకు ఎవరు ఓట్లు వేయలేదు, మీ పని అయిపోయిందన్న వాళ్లకు ఇప్పుడు ఇది చంపపెట్టి చర్య కాదా? ఇన్నిటిని తట్టుకొని ఎన్ని రకాలుగా ఆ భయపెట్టినా ఒక గ్రామంలో, నేను చెప్తున్నాను కదా, నల్గొండ గ్రామంలో నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ పోయి వచ్చారు, అక్కడ చంపేశారు. విత్డ్రాల్ చేసుకోకుంటే నీకు అని అక్కడ ఒక సర్పంచ్ అభ్యర్థిని కూడా చంపేసిన పరిస్థితి ఉంది. ఒక దగ్గర ఉత్సదాపించారు బీసీ నాయకుడిని, అది ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ లో. కాబట్టి ఇలా ఎన్ని రకాలుగా భయపెట్టినా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ఎక్కడ కూడా ప్రజలు భయపడకుండా దాదాపు 45-50% కొన్ని గ్రామాలు. ఒక్క నిమిషం ఉండండి. వేణుగోపాల్ రెడ్డి ఒక్క నిమిషం అండి. రామూర్తి గారు ఒక్క నిమిషం. ఏంది వేణుగోపాల్ రెడ్డి గతంలో మనం ఎప్పుడు కూడా చూడలేదు అనుకుంటా ఇట్లా. ఇప్పుడు ఈయన ఇప్పుడు రామూర్తి గారు చెప్తున్నారు ఏ స్థాయిలో భయపెట్టారు, ఏ రకంగా దాడులు చేశారు, ఇలాంటి పరిస్థితి, ఇట్లా భయపెట్టి ఈరోజు అధికారం చేతిలో ఉందని చెప్పి ఇట్లా భయపెట్టి ఓట్లు వేయించుకున్నారా గ్రామాల్లో? ఒకటి రాజేష్ గారు, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేది పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలుగా మనం భావిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండైరెక్ట్ గా దాంట్లో బలపరిచిన అభ్యర్థులుగా ఎన్నికల్లో చలామణి అవుతారు అభ్యర్థులు. ఆయా రాజకీయ పార్టీలు బలపరిచిన అభ్యర్థులుగా చలామణి అవుతారు. సో ఇక్కడ ఎక్కడ కూడా ఏ పార్టీ సింబల్ ఉండదు. అయినప్పటికీ కూడా పార్టీ వైజ్ గానే ఎన్నికలు జరుగుతాయి అనుకోండి లోకల్ గా.
కానీ ఇవాళ మిత్రులు అన్నట్టు పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురి చేసి ఏదో జరిగిపోయిందని చెప్తే ఇవాళ మీడియా ఎక్కడ ఉన్నా మీడియా మొత్తం కూడా హల్చల్ చేసేది. సో ఆ పరిస్థితులు ఎక్కడ కూడా మీడియాలో లేదు, సో పేపర్లలో లేదు, అంటే ఎలక్ట్రానిక్ మీడియాలో లేదు, పేపర్లలో. నిజంగా ఎక్కడో అక్కడ ఏదైనా లోకల్గా ఏదైనా సంఘటనలు జరిగితే అది లోకల్గా వాళ్ళు వ్యక్తిగతంగా ఏదైనా సంఘటనలు జరిగితే జరగవచ్చు. కానీ అది ఓవరాల్గా పంచాయతీ ఎన్నికలు అనేది 2 దఫాలుగా చాలా ప్రశాంతంగా ముగిసినాయి. ప్రశాంతంగా ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసినాయి. కొంత రాజకీయంగా ఎవరైనా ఒకరు దాన్ని ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని చెప్పి కొంతమంది ఇట్లాంటి మాటలు మాట్లాడేదో చేయాలని ప్రయత్నం చేస్తే దానికి మనం ఎవరైనా చేయలేము. ఒకటి, పంచాయతీ ఎన్నికలు కొంచెం డెమోక్రటిక్ గా అందరూ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈసారి అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా ప్రశాంతంగా పాల్గొన్నాయి. ఈవెన్ బీజేపీ కూడా ప్రశాంతంగానే ఎన్నికల్లో దిగింది. సో ఎక్కడైనా జరుగుతుంది. ఎన్నికలు వేణుగోపాల్ రెడ్డి గారు, ఈ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలదన్నే విధంగా కనపడ్డాయి ఈసారి. ఈ ఎన్నికలు అంటే ఓటుకు 3,000, ఒక్కొక్క దగ్గర 10,000. ఒకటి లోకల్ గా సర్పంచులు నిలబడ్డప్పుడు కొన్ని ప్రెసిడెంట్కి వెళ్ళినప్పుడు ఎట్లా ఏం జరిగినాయి అనేది అది మనం చర్చించలేము. ఒకటి ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది, చాలా బలంగా ఉన్నది పార్టీ, నేను కాదనట్లేదు. కానీ సర్పంచ్ ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా 39 స్థానాలు, దాదాపు 40 స్థానాల వరకు రీచ్ అయ్యారు. 39 స్థానాలు వచ్చినాయి. తర్వాత ఒక్కొక్కటి బై ఎలక్షన్ లో ఓడిపోయారు, వాళ్ళ సంఖ్య పడిపోయింది. పార్లమెంట్ ఎలక్షన్ లో పూర్తిగా పడిపోయింది. సో వాళ్ళ ఓట్ పర్సెంటేజ్ పెరిగిందని మిత్రులు చెప్తున్నారు. కానీ వాళ్ళ ఓట్ పర్సెంటేజ్ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఓకే, జనరల్ గా ఓవరాల్ గా తీసుకున్న పర్సెంటేజ్ ఏం పెరగలేదు వాళ్ళకి. సో గెలిచిన స్థానాల ఆధారంగా చూస్తే వాళ్ళకు 26% మాత్రమే సర్పంచుల సంఖ్య కనపడుతున్నది. 26% అంటే ఓవరాల్ గా ఓటింగ్ పర్సెంటేజ్ కూడా గంతే ఉంటది వాళ్ళకి. సో బీజేపీకి సంబంధించి దాదాపు చూస్తే వాళ్ళ 6% వరకు ఉన్నది. పోయినసారి గత ఎన్నికల్లో చూస్తే వాళ్ళకి 60, 70 అంటే ఫస్ట్ ఫేజ్ లో 60 స్థానాలు, సెకండ్ ఫేజ్ లో 60 స్థానాలు, థర్డ్ ఫేజ్ లో 60 స్థానాలు వచ్చినాయి. వాళ్ళకు కొంచెము దాన్ని డబల్ చేసుకున్నారు అంతే సర్పంచ్ ఎన్నికల్లో, కొంత వాళ్ళు తెంచుకోగలిగారు. సో కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో పడిపోయింది. అంటే వాళ్ళ ఫస్ట్ ఫేజ్ లో చూస్తే, గతంలో చూస్తే 2019లో చూస్తే 3,200 సర్పంచ్లు వచ్చినాయి ఫస్ట్ ఫేజ్ లో, 3,200. సో 3,500, 2,900 ఇట్లా పెద్ద ఎత్తున వచ్చింది. అంటే 2019లో వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు 88 స్థానాలతో అధికారంలోకి వచ్చింది, 88 స్థానాలతో. సో ఆ పరిస్థితి నుంచి ఇలా సర్పంచులు కూడా వాళ్ళు అనుకున్న స్థాయిలో సర్పంచులు వాళ్ళకు రాలేదు. అవును, మీరు భయపెట్టారంటున్నారు కదా, మీరు భయపెట్టి మీ అధికారం చేతిలో ఉందని చెప్పేసి ఏ రకంగా హింసించాలి ఆ రకంగా హింసించి ఓటర్లను ఎన్నికలు జరిగినాయి, చాలా ఫెయిర్ గా ఎన్నికలు జరిగినాయి. వాస్తవానికి ఫెయిర్ గా ఎన్నికలు జరిగినాయి. భయపెట్టిరని వాళ్ళు అనుకుంటే ఇక మనం దానికి మనం చేసేది ఏమీ లేదు. జనరల్ గా సర్పంచ్ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయి. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని ఒక్కొక్క ఊర్లో 2-3 నిలబడరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కానీ నిలబడి అక్కడ ఇండిపెండెంట్ ఇతర పార్టీలు కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అది ఎక్కువ జరిగిన సంఖ్య కాదు. వేణుగోపాల్ రెడ్డి గారు, ఇక్కడ ఒక పాయింట్ మీరు అన్నట్లు గతంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయిలో చాలా బలంగా ఉండేది. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో మీ హవా కొనసాగిందంటే ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? కాంగ్రెస్ పార్టీకి ఈ స్థాయిలో అభ్యర్థులు బలపరిచే ఒకటి, మొన్నటి వరకు ప్రభుత్వం మీద పదే విమర్శలు చేశారు. మొన్న బై ఎలక్షన్ లో కూడా పెద్ద ఎత్తున ఇది రెఫరెండంగా వస్తారా అని జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో కూడా కేటీఆర్ గారు అన్నారు, ఇది రెఫరెండం అని అన్నారు. సో ఇట్లా ప్రజాప్రభుత్వం ఎప్పుడు రెఫరెండమ్ ఇది కాదు, ప్రతిరోజు రెఫరెండమే ప్రజలతో, ప్రతిరోజు రెఫరెండంగా ఉండాల్సిందే, జవాబుదారితంగా రెస్పాన్సిబిలిటీగా ఉండాల్సిందే. ఒక ఎన్నికలు వచ్చిందని ఎన్నికల కోసం రెఫరెండం కాదు. ప్రజలు ఓట్లు వేసిన తర్వాత 5 సంవత్సరాలు మ్యాండేటరీ, ఖచ్చితంగా ప్రజలు జవాబుదారితంగా ఈ ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. మన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున వాళ్ళు ఎట్లా మాట్లాడారు, వాళ్ళ ప్రచారం ఎట్లున్నది మీరు అందరూ చూసారు కదా. పెద్ద ఎత్తున జనరల్ ఎలక్షన్స్ జరిగినట్టు వాళ్ళ క్యాంపెయిన్ చూస్తే పెద్ద ఎల్ఈడి లైట్లు పెట్టి, ఎల్ఈడి అవన్నీ పెట్టి అసలు కలర్ఫుల్ గా చేసారు. కానీ వాళ్ళు పెద్ద ఎత్తున చేసినా దాదాపు భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలిచారు. అంటే అక్కడనే ఒక మోరల్ గా ప్రభుత్వానికి ఒక సపోర్ట్ ప్రజలు ఉన్నారు. ఇవాళ సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇండైరెక్ట్ గా ఎన్నికలు అయినప్పటికీ కూడా బలపరిచిన అభ్యర్థులు పెద్ద ఎత్తున దాదాపు 62% సర్పంచులు బలపరిచిన అభ్యర్థులు ఇవాళ. అంటే ఒకటి వేణుగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ రోజు మీరు అన్నట్లు ఈ సంక్షేమ పథకాలే బాగా
ప్రజల్లోకి తీసుకెళ్లారు కాబట్టి ఈ సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించారనుకోవచ్చా? ఇప్పుడు వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఫ్రీ బస్సు ఉంది, సన్న బియ్యం ఒకటి కాదండి, ఇందిరమ్మ ఇండ్లు, వేణుగోపాల్ రెడ్డి గారు ఇవన్నీ కారణం ఉండొచ్చా? నేను మధ్యలో నేను ఇంటరప్ట్ కాలేదు. నేను ఎందుకంటే మిత్రులు చాలా చెప్పారు, రకరకాల ఏదేదో చెప్తే కూడా నేను ఏమన్నా చెప్పుకోనివ్వండి. ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉన్నది, ఆ స్వేచ్ఛను మనం హరించకూడదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్టిమేట్గా ప్రజలకు తెలుసు ఎన్నికలు ఎట్లా జరిగినాయి అనేది. కింద గ్రామాల్లో సర్పంచులకు, వార్డు మెంబర్లకు నిలబడే వాళ్ళకి తెలుసు ఎన్నికలు ఎంత ఫేర్గా జరుగుతున్నాయి అనేది. సో దాని గురించి చర్చ కాదు. ఇవాళ ప్రజాప్రభుత్వము ఒక పాలన ఒక గాడిలో ఉన్నది, ప్రభుత్వం ఒక డెమోక్రటిక్గా పోతున్నది. సో ప్రభుత్వం ఉన్న దాంట్లో మెరుగ్గా ఉన్న ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని ఉన్న దాంట్లో మెరుగ్గా పనిచేయగలుగుతున్నారు. ముఖ్యమంత్రి యొక్క టీము, క్యాబినెట్ అంతా కూడా పనిచేయగలుగుతుందని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. సో ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఇవాళ ఈ ఫలితాలు వస్తున్నాయి. మొన్నటి వరకు వాళ్ళు ఏమన్నారు, మీరు సర్పంచ్ ఎన్నికలు పెట్టుండ్రి, మేము బండకేసి కొడతారు, నేలకేసి కొడతారు అని రకరకాలుగా మాట్లాడారు. సో కాబట్టి ఎన్నికలు అనేది ఒకటే గుర్తుంచుకోండి, ఎన్నికలకు సంబంధం ఉండదు. మేము దానికి కూడా ఒప్పుకుంటాం. ఇప్పుడు జనరల్ బాడీ జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు ఎట్లా ఉన్నది, పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు ఎట్లా ఉన్నాయి, తర్వాత ఇప్పుడు జరిగిన బై ఎలక్షన్స్ ఎట్లా ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు ఎట్లా ఉన్నాయి, రేపు జరగబోయే 5 years జరగదంటే మ్యాండేట్ ఎట్లుంటుంది, ఇవన్నీ కూడా ఎన్నికల ఫలితాలను ఎట్లుంటాయంటే పాలన బట్టే ఫలితాలు ఉంటాయి. ఇలా 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, మీ పాలన బాగాలేదని ఇలా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వంకి పట్టం కట్టిరు ప్రజలు. సో ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా అనుకున్నది చేసి చూపించాల్సిన బాధ్యత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది. ఇది మోరల్ సపోర్ట్ ఇది మోరల్ సపోర్ట్. ఎందుకంటే ఒక నైతికంగా, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం కొనసాగుతున్న సందర్భంలో ఫలితాలు ఒక అనుకూలంగా వచ్చినప్పుడు మరింత బాధ్యత పెరుగుతుంది. ఏదో గెలిచిపోయినామని చెప్పి ఏదో విర్రవీయాల్సిన పరిస్థితి మాకేమో దాని గురించి ఆలోచించట్లేదు. ఇంకా బాధ్యత పెరిగింది, ప్రజలు మన పట్ల విశ్వాసం ఉంది కాబట్టి ఆ విశ్వాసం బాధ్యత. వేణుగోపాల్ రెడ్డి గారు, బాధ్యత పెరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని ప్రాంతాల్లో వెళ్ళి ప్రచారం చేశారు, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది, నిధులు వస్తాయి. ఈ మాటలు కూడా కొంచెం ఎఫెక్ట్ అయింటాయి. ఎందుకంటే సరే ఒకటి ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా పార్టీ పరంగా ప్రచారం చేయలేదు. మంచి అభ్యర్థులను గెలిపించుకోండి, కిరికిరి పెట్టే వాళ్ళను, కాళ్ళలో కట్టె పెట్టే వాళ్ళను ఎన్నుకోకండి, మంచి అభ్యర్థులను ఎంచుకోండి. గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాలంటే మంచి అభ్యర్థులు అని ఎన్నుకోండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మిత్రమా, నేను వినండి, ఎక్కడ కూడా కాంగ్రెస్ అని పదము వాడలేదు, ఎక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు వాడలేదు. మంచి అభ్యర్థులు ఎంచుకోండి. ఊరు అభివృద్ధి చెందాలంటే మంచి వాళ్ళను ఎన్నుకోండి, కొట్లాటలు పెట్టే వాళ్ళను గాను, కిరికిరి చేసే వాళ్ళను ఎన్నుకోకండి అని చెప్పిండు. అది ఎవరైనా ఉండొచ్చు, ఏ పార్టీ ఎవరైనా ఉండొచ్చు. ఒకటి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ప్లీజ్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఏంటి బీజేపీ థర్డ్ ప్లేస్ ఉన్నట్టు ఒక నిర్మల్ జిల్లాలో అత్యధిక కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు బీజేపీకి. ఇప్పుడు ఒకటి రాజేష్ గారు, భారతీయ జనతా పార్టీ లేకుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ 3 పార్టీలతో పోల్చుకుంటే ఆ 2 పార్టీల సంఖ్య తగ్గింది కదా. బీజేపీ బీజేపీ పెరిగినాయి కదా బీజేపీ సంఖ్య. గత ఎన్నికల్లో మీరు చెప్పినట్టే, మీరు అడ్మిట్ చేసినట్టే, మిత్రుడు వేణుగారు అడ్మిట్ చేసినట్టే బీజేపీ సంఖ్య గత ఎలక్షన్ కన్నా ఈసారి 2 times 3 times పెరిగింది. 2 ఫేజ్లు కలిపి సుమారుగా 550-600 మంది సర్పంచ్ చేసినట్టు ఇప్పటి వరకు అందిన సమాచారం. ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి నిలబడ్డ చాలా మంది ఇండిపెండెంట్ ఇవాళ నాన్ కాంగ్రెస్, నాన్ బీఆర్ఎస్ అంటే వాళ్ళని ఇష్టపడక కాంటాక్ట్ చేసిన వాళ్ళు దే మే ఆల్సో జాయిన్ బీజేపీ. సో ఈ రకంగా కంపేర్ చేసుకున్నట్టయితే ఇది దో పార్టీ బేసిస్ ఎలక్షన్స్ కాకున్నప్పటికీ కూడాను కాంగ్రెస్ సర్కారు ఏ రకంగా ఎన్ని ఒత్తిళ్లు, ఎన్ని ఆశలు, ఎన్ని ఇండైరెక్ట్ బెదిరింపులు, లేదా ఈ యొక్క స్కీమ్ల పేర్లు కట్ చేస్తాం, ఇళ్ళ మందు కట్ చేస్తాం, రేషన్ కార్డు కట్ చేస్తాం, ఈ రకంగా అనేక భయాలు, అనేక ప్రలోభాలు దసరా అప్పుడు ఇవ్వాల్సినటువంటి యొక్క ఇంద్రమ్మ చీరలు ఇప్పుడు ఇచ్చినారు. మీ ఉద్దేశం ఏంది? లోపరుచుకోవాలి. డిలే చేసినారు 2 సంవత్సరాల కాలం పాటు. సర్పంచ్ ఎన్నికలు గ్రామాల్లో సర్పంచ్ అయినటువంటి గ్రామాలు ఆ యొక్క అపవాదు నుంచి అంటే ఒకటి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, అంటే కాంగ్రెస్ ఎంతసేపు ఉన్నా మీరు ఓటు అయిపోతే కరెంట్ కట్ చేసాం, లేదంటే పథకాలు క్యాన్సల్, ఇవి చెప్పారు తప్ప ఈ సంక్షేమ పథకాలు గెలవలేదంటారా మీరు?
సంక్షేమ పథకాలు కాంగ్రెస్ సర్కార్ నడిపింది కదా, ఇక్కడ రాష్ట్రాలు నడుపుతున్నాయి కదా, వాటిల్లో అనేక సందర్భాల్లో చెప్పినారు ఎమ్మెల్యేలు. అయినా కొన్ని గ్రామాలలో సొంత ఎమ్మెల్యే గ్రామాల్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేల గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అది గమనించండి. కొన్ని చోట్ల బీజేపీ కలిసింది, కొన్ని చోట్ల బీఆర్ఎస్. సినన్న ఇప్పుడు మీరు ఇంత బెదిరించారు, ఇంత ఒత్తిడి చేసిరని చెప్తున్నారు కదా, మరి మీరు కూడా 100-150 గెలిచిరు కదా, మరి గవేట్లా గెలిచిరన్నా ఇంత ఒత్తిడి? జనరల్ ఓటర్స్ కి ప్రలోభ పెట్టడం, జనరల్ ఓటర్స్ కి ఇండైరెక్ట్ భయపెట్టడం, జనరల్ గా జరిగేటువంటి యొక్క వాస్తవాలు అన్ని కూడా మనకు అందరికి కూడా తెలుసు. ఎమ్మెల్యేలు పిలిపించి మీ కులమంతా కూడా రావాలా, లేకుంటే మీ స్కీమ్లన్నీ కూడా మంజూరు కావు, నా ఎమ్మెల్యే ఫండ్ రాదు, ఈ రకంగా అనేక సందర్భాలు చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. కుల సంఘాలకు భవనాల పైసలు ఎంపీతో నిప్పిత కాంగ్రెస్ ఎంపీ ఉన్న చోట ఈ రకం జరిగే వాస్తవాలు మనం ఆంధ్రికాడు ఒప్పుకుంటాం, వేణు గారు ఒప్పుకుంటారు, రామ్మూర్తి గారు ఒప్పుకుంటారు, ఇవన్నీ కూడా చెప్పే మాటలే. సో న్యాచురల్ గా కాంగ్రెస్ కు బాగా అడ్వాంటేజ్ ఉండాల్సింది ఉండలేకపోయిందంటే ఎక్కడో ఒక చోట కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభావం తగ్గుతా ఉన్నది. ఇవాళ చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఏ రకంగా కేరళలో బీజేపీ యొక్క ప్రభావం పెరిగి ప్రపంచం సూచిస్తున్నదో ఆ యొక్క వాతావరణం ఇక్కడ కూడా ఉన్నట్టుగా ఈ ఎలక్షన్ ద్వారా అర్థమైతా ఉన్నది. కామన్ మ్యాన్ లో భారతీయ జనతా పార్టీ పట్ల అభిమానం పెరిగింది, విశ్వాసం పెరిగింది. ఎన్నికల్లో ఓటు వేసినటువంటి ఒక రుజువు కళ్ళ ముందర కనబడతా ఉన్నది. ఇది మిక్స్డ్ రిజల్ట్ అయినప్పటికి కూడాను రాజేష్ గారు, మిక్స్డ్ రిజల్ట్ అయినప్పటికి కూడాను బీఆర్ఎస్ ముందుకు పోలేకపోయింది, నా కాంగ్రెస్ పెత్తనం చూపలేకపోయింది. ఇది ఎక్కడో ఒక చోట రాజకీయ పరమైనటువంటి ఒక మార్పులకు సంకేతంగా భావించవచ్చు రాబోయే కాలంలో. అంటే ఒకటి అజయపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ గతంలో పోలిస్తే ఈసారి కాస్త గ్రామాల్లో పట్టు సాధించింది. బస్ ఒప్పుకుంటారు కదా, ఒప్పుకుంటారు. బేస్డ్ పార్టీ, ఐడియాలజికల్ గా స్ట్రాంగ్ ఉన్న పార్టీ, గ్రామీణ ప్రాంతాల యూత్ అంతా కూడా బీజేపీకి సై అంటారు. మోదీ గారి యొక్క పరిపాలన పట్ల ఆకర్షితులవుతున్నారు. కళ్ళ ముందర కనబడుతున్న ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలుపు విజయబాట కనబడుతున్నది. దాని ఇంపాక్ట్ ఇక్కడ ఉండదా? దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, నార్త్ ఈస్ట్ లో, అస్సాంలో అనేక రాష్ట్రాలు గెలుస్తున్నటువంటి పార్టీకి మనం ఇక్కడ ఎందుకు ఇవ్వద్దు? ఒరిస్సాలో అంత పెద్ద లీడర్షిప్ లేకున్నప్పుడు కూడాను అక్కడ కూడా బీజేపీ గెలిచింది థంపింగ్ మ్యాటితోని. మరి తెలంగాణలో ఇక్కడ ఎందుకు మనం గెలిపేదన్న విషయం ఆలోచించక ప్రజలకు రాదా? ఆవిడే పొలిటికల్ లీడర్ వచ్చి స్పీచ్ ఇవ్వాల్సిన అవసరం లేదండి రాజ్ గారు. సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎంత ఉంది చెప్పరాదు. ముందర 50 నమూనాల సోషల్ మీడియా పోస్ట్ చూసుకుంటారు. అల్జపూర్ శ్రీనివాస్ గారు ప్లీజ్ మళ్ళీ వస్తాం మీ దగ్గర. ఒకసారి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు, ఈరోజు నేను అన్నట్లు కాంగ్రెస్ పార్టీ హవాకు ప్రధాన కారణం ఏంటి? వాళ్ళు తీసుకొచ్చిన సంక్షేమ పథకాల, ఇప్పుడు వీళ్ళ బీఆర్ఎస్ పార్టీకి చెందిన కావచ్చు, బీజేపీలు భయపెట్టారని ఒకరు అంటున్నారు, మరొకటి చేశారా? ఈ రకంగా అసలు ఎప్పుడు చూడలే గతంలో ఈ రకంగా హింసకు తావిచ్చే విధంగా. ఇప్పటి కూడా ఇంకా కామారెడ్డి జిల్లాలో అక్కడ గొడవలు అవుతున్నాయి, రోడ్డుపై బైఠాయించారు, మొన్న ఒక సర్పంచ్ అభ్యర్థి, ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. అంటే కేవలం ఈ భయభ్రాంతులకు గురయ్యే ఎందుకులే, కాంగ్రెస్ పార్టీకి అయితే 3 ఏళ్ళు ఇంకా అధికారం ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ మనం వేరే వాళ్ళని గెలిపించుకుంటే మన గ్రామానికి నిధులు రావేమో, లేదంటే మన కేసులు పెడితే కేసులు పెడతారు, ఇట్లాంటి భయభ్రాంతులకు గురై కాంగ్రెస్ వైపు వెళ్ళారనుకోవచ్చా? ఇప్పుడు ప్రతిపక్షాలు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవచ్చు, మనమేమి కాదనం. కానీ మొత్తం మీద చూసినప్పుడు ఈ ఎన్నికలు అనేటువంటివి ప్రశాంతంగా జరిగాయి అనేది నా అభిప్రాయం. అయితే కొన్ని చోట్ల ఘర్షణలు జరగలేదా, తోపులాటలు జరగలేదా అంటే జరిగాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే అవి అవాంఛనీయమైనటువంటి పరిణామాలకి దారి తీసినవిగా లేవు మొత్తం మీద అనేది ఒకటి. రెండోది భయపెట్టడం అంటే పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికల్ని జరిపినప్పుడు ఏ విధంగా భయపెట్టారో, అసలు నామినేషన్లు కూడా వేయనివ్వకుండానే ఎలా చేశారనేటువంటిది మనం చూసాం. 80% 90% సీట్లన్నీ కూడా అక్కడ సాధించినటువంటి పరిణామం అక్కడ మనం చూసాం. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ ఆ విధంగా చేసుంటే
మరి నామినేషన్లో వేసిచ్చుండేవాళ్ళు కాదు. ఏకగ్రీవాలు పెద్ద సంఖ్యలో జరిగి ఉండేవి. ఆ విధంగా ఏం జరగలేదు కదా. ఒక సాధారణ ప్రక్రియలో భాగంగానే వేలంపాటల ద్వారానే ఎక్కువ భాగం జరిగాయి కదా. అది కూడా తెలుసు అందరికీ. అందుకని సరే ప్రతిపక్షాలుగా వాళ్ళు చెప్తారు. చిత్రం ఏంటంటే ఐలపూర్ శ్రీనివాసరావు గారు కింద పడ్డ మాదే విజయం అన్నట్టుగా మాట్లాడటం కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అసలు మాదే అధికారం ఇంకేముంది, బీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ లేదు, మేమే మొత్తం మా హవా చూపిస్తాము అని చెప్పారు. అటువంటి పార్టీ గతం కంటే తమకు ఎక్కువ వచ్చినటువంటి దాని గురించి అదే కోటేశ్వర గారు, ఇప్పుడు ఎవరైనా ఏ పార్టీ అయినా మేము గెలిచామేమో మాకు ఎక్కువ స్థానం వచ్చాయని చెప్పుకుంటారు కదా, మేము ఓడిపోయామని మాకేం రాలేదు ఎవరు చెప్పుకోలేరు కదండి. ఏ పార్టీ అయినా వాళ్ళది మాది పుంజుకుందని చెప్పుకుంటారు. అట్లా కాదు కదా, మాకు అధికారం తర్వాత మాకు అధికారమే. మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల కంటే మా హవా ఎక్కువ చూపిస్తామని కదా వాళ్ళు చెప్పింది. దాంతో నేను కంపేర్ చేసి వాళ్ళు చెప్పినటువంటి మాటలే, ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు చెప్పినటువంటి మాటలే. సరే రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా ఈ 2 దశల్లో ఏ విధమైనటువంటివి వచ్చాయో అలాగే వస్తాయి. అయితే ఎందుకని కాంగ్రెస్ కి ఈ విధమైనటువంటి అడ్వాంటేజ్ వచ్చింది అని అంటే, కొన్ని చోట్ల ప్రలోభాలు పెట్టిన మాట వాస్తవం, వాటిని బెదిరింపులనే అనడానికి లేదు. రెండోది సంక్షేమ పథకాలు. గ్రామాల్లో పెద్ద ఎత్తున స్థలాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా దశల వారీగా మీకు మేము నిధులు ఇస్తాము, ఇందిరమ్మ ఇళ్ళు అనేటువంటిది బాగా పనిచేసింది అనేటువంటిది నా సోర్సెస్ ద్వారా నేను అర్థం చేసుకున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి కారణం. అదేవిధంగా మిగిలినటువంటి సంక్షేమ పథకాలు. ఈ సంక్షేమ పథకాలకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఇస్తున్నటువంటి వాటితోటి సంతృప్తి చెంది ఇవ్వాల్సినటువంటి వాటి గురించి అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద ఆశలు పెంచుకుంటారు. ఈ ఆశలు ఎప్పుడు వ్యతిరేకతగా మారుతాయంటే 5 ఏళ్ల తర్వాత అసంతృప్తి అనేటువంటిది వ్యతిరేకతగా మారుతుంది. మనకు ఆ విషయం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మనకి స్పష్టంగా కనిపించింది కదా. బటన్ నొక్కుడు పేరుతోటి ఏడాదికి 50,000 కోట్ల రూపాయలు నగదు బదిలీలు చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమైంది అనేటువంటిది మనం గమనంలో ఉంచుకోవాలి. అయితే మరి ఇప్పుడు కాంగ్రెస్ కి ఈ విజయం ఇప్పుడు ఆమోదం అయితే రాబోయే రోజుల్లో ఖేదానికి దారితీసేటువంటి అవకాశాలు ఉన్నాయనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆర్థిక సంఘం నిధులు ఆగిపోతాయి. మార్చి 31 వరకు గడువు ఉంది కనుక అవి వస్తాయి. ఆ వచ్చిన వెంటనే గ్రామాల్లో జరిగేటువంటి పరిస్థితి ఏమిటంటే, దానికి మ్యాచింగ్ గా 3,000 కోట్లు కేంద్రం నుంచి వస్తే 3,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఆ విధమైనటువంటి ఇచ్చే పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్కి ఉందా? లేకపోయేట్లయితే ఆ కాంగ్రెస్ సర్పంచులే అసంతృప్తికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకని, మీరు అధికారంలో ఉన్నారని మేము ఓట్లేసి గెలిపిస్తే మరి మీరు చేసింది ఏంటి, మీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని చెప్పేసి ఆ ఓటు వేసినటువంటి వాళ్ళే నిలదీస్తారు గ్రామాల్లో. అందుకని దాని ప్రభావం ఎట్లా ఉంటుంది ఏంటనేటువంటిది మనం చూడాలి. రెండోది, ఇప్పుడు అన్ని పార్టీలు చెప్తున్నట్టుగా బీఆర్ఎస్ వాళ్ళు స్వతంత్రులుగా ఒకే గ్రామంలో 2-3 పోటీ చేసినటువంటి ఉదంతాలు ఉన్నాయి, కాంగ్రెస్ ఉన్నాయి. అన్ని పార్టీలకు అటువంటి సమస్య ఉంది. ఎక్కువ సమస్య కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. అందుకని రేపు జరగబోయేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అనేటువంటివి పార్టీ ప్రాతిపదికన జరుగుతాయి కనుక వాటిని ప్రామాణికంగా తీసుకోవాలి. అయితే ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ పెర్ఫార్మెన్స్ అంటే నా అభిప్రాయం ప్రకారం నేను అంచనా వేసుకున్నాను. బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చిందండి. ఒకటి కోటేశ్వర గారు, నేనేమంటారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు సరే గ్రామ పంచాయతీ తిరగకుండా మున్సిపాలిటీలు ముఖ్యమంత్రి గారు భారీ బహిరంగ సభలు పెట్టారు. సో ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ ఆ భారీ బహిరంగ సభ పెట్టిన ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళంతా గ్రామాల నుంచే కదా. ఆయన చెప్పేది ఆయన చెప్పిండు. సో అంతా చెప్పినప్పటికీ కూడా గట్టి పోటీ ఇచ్చారు వీళ్ళు కూడా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఇవి చావో రేవో పంచాయతీ ఎన్నికలని నేను ఎన్నికలకు ముందే చెప్పాను. వాళ్ళు అదే విధంగా తీసుకున్నారు. తమకున్నటువంటి గరిష్టమైనటువంటి బలాన్ని ఈ సందర్భంగా వాళ్ళు ప్రదర్శించారు. బీజేపీ గతంలో బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో తమ ఓటింగ్ ని బీజేపీకి షిఫ్ట్ చేసి రేవంత్ రెడ్డి మీద కావచ్చు లేదా కాంగ్రెస్ మీద ఉన్నటువంటి కక్షతోటి
ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈసారి అటువంటిది జరగలేదు. జరిగి ఉంటే మాత్రం అది ఏ విధమైనటువంటి పర్యవసనాలు ఉంటే మనం చెప్పక్కర్లేదు. అందుకని ఈసారి తాము నిలబడాలంటే అలాంటి పిచ్చి పని చేయకూడదని చెప్పేసి. కోటేశ్వర గారు, ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ అంటే ఇది బాగా జనాల్లో తీసుకెళ్లారు. మీరు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి, గ్రామ అభివృద్ధి జరుగుతుంది అని చెప్పారు అనేది వీళ్ళు అంటున్నారు కదా. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థి గెలిచారు ఒకరు, మరొక అభ్యర్థి బీజేపీ చెందిన వాళ్ళు గెలిచారు. సో ఈ బీజేపీ బీఆర్ఎస్ గెలిచిన అభ్యర్థులు ఏదైతే ప్రాతినిధ్యం వహించే గ్రామాల్లో అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందా? నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందా, చేయకపోవచ్చా? అటువంటి అవకాశాలు ఏమి లేవండి. ఎందుకంటే ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాలకి ప్రత్యేకమైనటువంటి గ్రాంట్స్ ఏమి ఇవ్వట్లేదు. కొన్ని స్కీమ్స్ అమలు జరిపితే ఆ స్కీమ్స్ అన్ని కూడా అన్ని గ్రామాలకి వస్తాయి, కేంద్రం ఇచ్చినా రాష్ట్రం ఇచ్చినా. అందుకని ఇప్పుడు అందుకే చెప్పాను నేను, కేంద్రం ఇచ్చేటువంటి నిధులకి మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి. అది నిబంధనలో ఉన్నది. అది ఆ నిబంధనలు ఇవ్వకపోయేట్లయితే కాంగ్రెస్ సర్పంచ్లే ఎక్కువ. మరి గతంలో ఇది లేక కాదండి కోటేశ్వర, గతంలో జరిగిన పరిణామాలు చూసే చాలా మంది రైతులు సర్పంచులు అప్పులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేశారు. ఎందుకంటే ఆ రోజు మాట ఇచ్చారు కదా, అవి ఈ నిధులు రాకపోవడం వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు మనం చూసాం కదా. ఇప్పుడు గతంలో చాలా పెండింగ్ ఉన్నాయి కదా. అదే కదా, మరి బీఆర్ఎస్ వాళ్ళే కదా ఎక్కువ మంది గెలిచింది. ఆ ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళే కదా. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే, సకాలంలో ఇవ్వకపోయినా, అసలు ఇవ్వకపోయినా ఇబ్బంది పడింది కూడా బీఆర్ఎస్ వాళ్ళే. ఆ పరిస్థితి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి ప్రతికూలంగా మారింది కదా. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు కనుక కాంగ్రెస్ ఈ వాగ్దానాన్ని అనుగుణంగా నిధులు కనుక ఇవ్వకపోయేట్లయితే 3 సంవత్సరాలు తర్వాత జరిగేటువంటి ఎన్నికల్లో దాని ఎఫెక్ట్ పడుతుంది. అందుకని ఆ పార్టీ వాళ్ళు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారనేటువంటిది మనం చూడాల్సింది. రెండోది, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఇంకెక్కడో సుదూరంగా ఏమి ఉండవు. నా అభిప్రాయం అయితే హైకోర్టు కనుక దాన్ని వెంటనే క్లించ్ చేసేస్తే బడ్జెట్ సమావేశాల లోపలనే పెడతారా, లేకపోతే బడ్జెట్ తర్వాత పెడతారా అనేటువంటిది తప్ప ఎక్కువ కాలం పోస్ట్ పోన్ కూడా చేయలేదు. ఎందుకని 42% రిజర్వేషన్ అనేటువంటిది ఇంకా అవుట్ ఆఫ్ క్వశ్చన్ రాదు. అది ఇవాళ ఉన్నటువంటి న్యాయస్థానాల తీర్పుల మేరకు గతంలో. అందుకని దాన్ని ఎక్కువ కాలం పొడిగించేట్లయితే కాంగ్రెస్ కి రాజకీయంగా అది నష్టం అవుతుంది. రైట్. రామూర్తి గారు ఒక పాయింట్. ఓకే రామూర్తి గారు, ఇక్కడ సరే నేను అన్నట్లు బీఆర్ఎస్ పార్టీ మంచి గట్టి పోటీ ఇచ్చింది. ఒకవైపు ముఖ్యమంత్రి గారు ప్రచారం చేసినప్పుడు కూడా సరే సెకండ్ ప్లేస్ నిలిచింది కదా. రేపు రాబోయే రోజుల్లో కూడా ఎన్నికలు రాబోతున్నాయి. సో ఈ సర్పంచులు, మరి గెలిచే సర్పంచులు ఇప్పటికే మీ ఎమ్మెల్యేలు మారిన మనం చూసాం. వీళ్ళందరూ మీరు కాపాడుకునే పరిస్థితి ఉందా అని? వీళ్ళు మళ్ళీ అటువైపు వెళ్ళే మొత్తం కాంగ్రెస్ వైపు వెళ్తే ఏంటి పరిస్థితి? మీరు ఎట్లా కాపాడుకుంటారు వీళ్ళను? నేను కూడా అదే చెప్పబోతున్నాను. వాస్తవానికి అధికారంలో ఉన్న పార్టీకి వన్ సైడ్ ఉండాలని మా మిత్రుడు కాంగ్రెస్ మిత్రుడు పెద్దలు చెప్పినట్టు 2023లో కంటే ముందు జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు వన్ సైడ్ గా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి, ఈ పథకాలు చేస్తున్నారు కాబట్టి అధికార పార్టీకి ఫుల్ సపోర్ట్ చేస్తారు. మరి ఈ రోజు అలా చేయలేదు. ఫుల్ సపోర్ట్ 100% లేదా 80% 90% గ్రామాలు ఏమి వన్ సైడ్ గా కాంగ్రెస్ పార్టీకి పోలేదు. ఒక్క సంవత్సరం ఆగండి, ఒక్క సంవత్సరం దాకా ఈసారి కాంగ్రెస్ పేరు మీద వాళ్ళు బలపరిచిన సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో దాదాపు 50% ఏమో బీఆర్ఎస్ పార్టీలకు రాకుండా అడగండి. ఈ రోజు రాసి పెట్టుకోండి, మళ్ళీ సంవత్సరం తర్వాత నాకు అడగండి ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు ఏ పథకాన్ని అమలు చేయలేరు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అమలు చేసినట్టు ఒక ట్రాక్టర్ ని కానీ లేదా హరితహారాన్ని కానీ గ్రామాలను శుభ్రంగా ఉంచడం కానీ మొక్కలు పెంచడం కానీ ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఈ పార్టీ చెయ్యదు. వచ్చిన నిధుల్ని సపరేట్ గా వేరే వాటికి మళ్లించి గ్రామాలను అధోగతి పాలు చేస్తుంది తప్ప వీళ్ళకు ఒక నాలెడ్జ్ లేదు, గ్రామాల మీద ఆ సోయి కూడా లేదు. ఒకవేళ అలా చేస్తుంటే బీజేపీ అన్న అడ్డుకుంటుందా అంటే ఇది కాంగ్రెస్ బీజేపీ పార్టీ కేంద్రం ఇస్తున్న పైసలు మేము ఖచ్చితంగా అమలు చేయాలని ఏమైనా అంటారా అంటే వాళ్ళు కూడా అనరు. వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి తానా అంటే తందానా అనేటోళ్ళే తప్ప వాళ్ళు పోరాటం చేయలేదు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, బీఆర్ఎస్ పార్టీ రేపు మాతోటే ఉంటారు. మొత్తం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీనే కలుస్తారు వీళ్ళు. ఎందుకంటే రేపు ఈ స్థానిక సంస్థలలో అర్థమైపోయింది, ఎమ్మెల్యే ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ఎంపీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అది గమనించుకోవాలి. ఇప్పుడు అర్థమైంది, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీనే అని ప్రజలు
కుండబద్దలు కొట్టి నిర్ణయించారు గ్రామాలను. కాబట్టి అదే జరుగుతుంది రేపు కూడా బీఆర్ఎస్ పార్టీ అయితేనే అధికారంలోకి వస్తేనే మా గ్రామాలు బాగుపడతాయని ఇప్పుడు గెలిచిన సర్పంచులు అవును కాదండి రామ్మూర్తి గారు మీరు రామ్మూర్తి గారు కారణం చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఒక్క నిమిషం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటి వరకు 2 సంవత్సరాలలో వీళ్ళు ఇచ్చిన ఏ ఒక్క ఆమె 1, 2 చిన్న తూతు మంత్రంగా కట్టింగులు కోతలతోటి వీళ్ళు అమలు పరిచినా సక్సెస్ఫుల్ గా ఒక్క పథకం కూడా అమలు చేయడం లేదు. కాబట్టి ఇదే సర్పంచులు ఇప్పుడు ఎవరైతే గులాములు పూసుకొని మేము కాంగ్రెస్ పార్టీ అని జబ్బలు నడుచుకుంటున్న సర్పంచులే తుప్పుకున్న ఉమ్మి ఊసి కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళ పెద్దల మీద ఉమ్మేసి ఇప్పుడు భయపెడితే మంత్రులను ఎమ్మెల్యేలను టార్గెట్ ఇచ్చి మీ ప్రాంతాలలో గెలిపియకుంటే మీ మంత్రి పదవులు ఉన్నాయి, మీ ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, మీకు సరిగా నిధులే రావని గట్టిగా మందలించడం వల్ల భయపెట్టి ఏదో కొద్ది అధికార దాంతో కొన్ని సర్పంచులు ఎక్కువ రావచ్చు. కానీ టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఆ గొప్పతనం ఆ పోరాటం కాదు రామ్మూర్తి గారు ఇక్కడ తెలంగాణ గ్రామాలు బాగుపడతాయని ప్రజలు అనుకుంటున్నారు. రామ్మూర్తి గారు ఖచ్చితంగా పెట్టండి రామ్మూర్తి గారు మీరు జడ్పీటీసీ పెట్టండి, అప్పుడు గుర్తులుంటాయి. వీళ్ళే అన్నారు కదా, ఇదే మిత్రుడు అన్నారు అల్జాపూర్ శ్రీనివాస్ గారే, నేనే దాంట్లో మేము డిబేట్ అయినాం, అయిపోయింది మీ పని మునిగిపోయింది, మీకు ఒక్క సీటు కూడా రాదు, గ్రామాలలో ఎవరు లేరు, మేమే ఉంటాం అన్నారు కదా. మరి రామ్మూర్తి గారు ఇక్కడ మరి ఏ ఓట్లు ఎంపీ ఓట్లు మొత్తం మాకు వచ్చే మీరే వేసిరని అన్నారు కదా. మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇంతగానం పుంజుకున్నది అంటే బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అన్నిని తట్టుకొని నిలబడే పార్టీ, గట్టిగా ఈ ప్రజా వ్యతిరేక ఏవైతే గవర్నమెంట్ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకు. రామ్మూర్తి గారు నేనేమంటా రామ్మూర్తి గారు ఇక్కడ ఒక పాయింట్ రామ్మూర్తి గారు మీరు అంటున్నారు సంవత్సరం తిరగకముందే మొత్తం కాంగ్రెస్ పార్టీ చెందిన సర్పంచులు వస్తారంటున్నారు. మిమ్మల్ని చూశారు కదండి 10 ఏళ్ళు మీరు అధికారం ఉన్నప్పుడు 10 ఏళ్ళు మీ గ్రామాల్లో చూసాము, సర్పంచులు ఏ రకంగా ఇబ్బందులు పడ్డారో చూసాము, ఏ రకంగా ఆత్మహత్యలు చేసుకున్నారో చూసాము. చాలా మంది గెలిచారండి ఆ రోజుల్లో మీ మీద నమ్మకంతో. ఏమని నేను గెలిస్తే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి బాండ్లు రాసిచ్చిన పరిస్థితులు మనం చూసాం. తర్వాత నిధులు రాకపోవడంతో వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునే చూసాం కదా. మీరు ఒక్కసారి గమనించండి, ఇదే 2014 ముందు గ్రామాల పరిస్థితి ఏంది, మీరు ఒక ఎంక్వైరీ పెట్టండి. 2014 తర్వాత 2023 వరకు గ్రామాల పరిస్థితి ఏందో ఒకసారి అంచనా వేయండి. 2014 తర్వాత 10 ఏళ్ళు ఉన్నప్పుడే అండి ప్రతి ఈవెంట్ లో ప్రతి దాంట్లో ఇదే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రూరల్ డెవలప్మెంట్ కు సంబంధించిన పథకాలలో అవార్డులలో తెలంగాణ ప్రాంతం ఎందుకు 19 అవార్డులు పొందింది కాదు. దీనికి కారణం ఎవరు? గ్రామాలు పార్టీ ఏమైనా గుర్తుకొచ్చిందా? బీజేపీకి ఏమైనా పార్లమెంట్ సాక్షిగా మాకు ఇచ్చిన అవార్డులు అవి అవార్డులు కావా? అవి అన్నించి వచ్చినాయి. చేశాం కాబట్టే కదా, చేశాం, అభివృద్ధి చేశాం, గ్రామాలని అందంగా ఉంచాం. కేసీఆర్ గారు గ్రామాల అభివృద్ధి అయితేనే ఈ దేశం అభివృద్ధి అవుతుందని నమ్మాడు కాబట్టే గ్రామాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాడు. కరెంట్ ఇచ్చాడు, నీళ్లు ఇచ్చాడు, రోడ్డు వేసాడు, అందంగా ఉంచాడు. ట్రాక్టర్ ఇచ్చాడు, అన్ని కూడా చేశాడంటే అది కేసీఆర్ గారి ముందు చూపు. మరి ఎందుకు వీళ్ళెవరు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవాలి ఇప్పటికి ఎందుకు పెండింగ్ మనం చూసాం, నిధులు విడుదల చేయాలి, రోడ్డు ఎక్కిన పరిస్థితి కూడా మనం చూసాం కదా. ఏంది వేణుగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళు బొందల గడ్డల పేరుతో వైకుంఠ ధామాలని చెప్పి సర్పంచులతో కట్టించి వాళ్ళకు నిధులు ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టి వాళ్ళ ప్రభుత్వంలోనే, మళ్ళా ఇతర ప్రభుత్వంలో కదా, వాళ్ళ ప్రభుత్వంలోనే సర్పంచులను ఆత్మహత్యలు చేసుకునేలా అదే బొందల గడ్డ పంపిన చరిత్ర వాళ్ళని. డైవర్ట్ చేసి అదే నేను చెప్పేది. అవి చక్కగా మీరు వాళ్ళకి ఇచ్చుంటే వాళ్ళకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. మీరు వచ్చిన నిధులను ఇతర డైవర్ట్ చేశారు. ఈ 2 సంవత్సరాలలో రామూర్తి గారు మీరు ఇంతసేపు మాట్లాడారు, ఎవరు మాట్లాడలేదు. వాళ్ళు మాట్లాడారు, డిస్టర్బ్ చేయలేదు. నేను ఎందుకంటే అన్నారు మమ్మల్ని తిట్టిరు అయినా కానీ నేను ఏమనలేదు. ఎందుకంటే ఆ స్వేచ్ఛ మీకుంది, తిట్టండి కూడా చెప్పిన. కానీ నేనేమంటున్నా అంటే మీరు సర్పంచులు, నేను చెప్తున్నాను చూడు, మీరు పెద్ద ఎత్తున గెలిచారు. ఆ 10 ఏళ్లలో 2019లో పెద్ద ఎత్తున సర్పంచులు గెలిచారు, చరిత్రలో లేనంత గెలిచారు. కానీ అదే సర్పంచులకు మీరు ముప్పు తిప్పలు పెట్టి నిధులు ఇవ్వక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు, ఇప్పటికే అప్పులు తీరక మిత్తిలై వాళ్ళు ఇప్పుడు అప్పుల పాలై రోడ్ల మీద పడ్డారు. వాళ్ళు మిమ్మల్ని 20 ఏళ్ళు అయినా మర్చిపోరు. బీఆర్ఎస్ పార్టీని ఇంకా
వాబో బీఆర్ఎస్ పార్టీ వస్తే మనం చచ్చిపోతాం అనే భయం వాళ్ళకు ఇంకా 20 ఏళ్ళు అయినా మర్చిపోరు. వాళ్ళు భవిష్యత్తులో రాజకీయాలు ఉండకుండా చేశారు. రాజకీయాలు సర్పంచ్ అంటే పోటీ చేసే ఎందుకట్లా చేశారు అని నిధులు ఇవ్వక, నిధులు వాళ్ళు పని చేయమని చెప్పారు, మీరు ఇచ్చేస్తామని చెప్పారు. సర్పంచ్ ఎట్లా గెలిచినాయి మరి? మీరు అన్ని భయపెట్టినా మీరు అన్ని కాదు ఎట్లా గెలిచినాయి మరి మీరే చెప్పు. ఎట్లా మీకన్నా సర్పంచ్ ఎట్లా గెలుస్తున్నావు? మీరు అన్నట్టే అయితే ఒక్కరు కూడా మీకు ఓటేయలేని పరిస్థితులు సర్పంచ్లు అంటే నేను చెప్తున్నా. మీరు గతంలో ఉన్న సర్పంచ్ల గురించి చెప్తున్నా నేను. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రతి విలేజ్ లో పోటీ చేస్తారు. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మేము గెలిచినాం, మీరు గెలిచారు, బీజేపీ గెలిచింది, కాకుండా మెజార్టీగా మేము గెలిచినాం. సో మెజార్టీగా మేము గెలిచినాము, 60% మేము గెలిచినాము. సో కాబట్టి మేము ఇదేదో గెలిచినంత మాత్రాన ఇదేదో మాకు మొత్తం అదే అయిపోయింది కాదు, బాధ్యత ఉన్నది అని చెప్తున్నాం. సో కాబట్టి పెద్ద ఎత్తున మేము 80% గతంలో మేము గెలిచినాం అని అంటే మీరు 80% గెలిచింది కాబట్టి దాన్ని వినియోగించుకోలేదు, మీరు వినియోగించుకోలేదు. సో కాబట్టి ఇవాళ బాధ్యతలు లేదు. సర్పంచులు గెలిచిన తర్వాత ఖచ్చితంగా కోటేశ్వరరావు గారు అన్నట్టు కేంద్రం నుంచి వచ్చే నిధులకు మ్యాచింగ్ ఫండ్స్ గా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, ఖచ్చితంగా ఇస్తుంది. వాళ్ళలాగా ఏదో ఇచ్చి తప్పించుకునే పరిస్థితి ఈ ప్రజాప్రభుత్వంలో ఉండదు. సర్పంచులు అనేది పట్టు కొమ్మలు ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ. వాళ్ళు ఏదైనా సర్పంచులు గెలిచిన తర్వాత గ్రామాలు అభివృద్ధి చెందాలని వాళ్ళు నిజాలు ఉండాలి. ఆ నిధులను ఈ ప్రభుత్వము డైవర్ట్ చేసే పని ఈ ప్రభుత్వం చేయదు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా గ్రామ పరిపాలనను మరింత అభివృద్ధి చేస్తుంది. సో గెలిచిన సర్పంచులు ఇప్పుడు ఆల్రెడీ ఇండిపెండెంట్ గా గెలిచిన సర్పంచులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా కాంగ్రెస్ వైపే వస్తారు. ఎందుకంటే చాలా మంది కూడా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కొంత పోటీ ఎక్కువ ఉన్నది. ఆ పోటీతో 3-4 పోటీ చేసి కొంతమంది ఇండిపెండెంట్లు గెలిచిన పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా స్థానికంగా ఎమ్మెల్యేలు కోఆర్డినేషన్ చేసుకొని ఇండిపెండెంట్లు డెఫినెట్ గా ప్రభుత్వం వైపు తీసుకుంటారు, అందులో తప్పు కూడా లేదు. సో కాబట్టి ఒకటి వేణుగోపాల్ రెడ్డి ఏమంటున్నా, మీరన్నట్లు గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు సర్పంచులు ఏ రకంగా ఇబ్బందులు పడ్డారు, అప్పులు తెచ్చి ఇప్పుడు కూడా అప్పులు ఇంకా తీర్చలేకపోతున్నారు, వడ్డీలు కడుతున్నారు. ఈసారి ఏమి తక్కువ లేదండి. చాలామంది గ్రామ పంచాయతీ సర్పంచులు చాలా వరకు డబ్బులు పెట్టారు. ఇంతకుముందు అన్నట్లు 3,000 ఇచ్చిన 3,000కి ఇచ్చారు, 10,000 ఇచ్చిన 10,000, ఇంటికి చికెన్ పంపించారు. సో ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఈరోజు గెలిచారు, చాలా డబ్బు ఖర్చు చేశారు. రేపు గ్రామానికి వాళ్ళు చాలా మాట ఇచ్చారు. నిధులు విడుదల అయ్యే అవకాశం ఉందా? మీరైనా ఈసారి చేస్తారా? రాజేష్ గారు నేనేమంటున్నా అంటే చాలా గ్రామాలు తిరిగి వచ్చిన గతం కన్నా చాలా తక్కువ ఖర్చు పెట్టారని నేను భావిస్తున్నా. ఎందుకంటే సర్పంచులు చాలా మంది కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించిన పోటీ చేసిన వాళ్ళందరూ కూడా చాలా వరకు, ఎందుకంటే పెద్ద అడావుడు కూడా ఏం చేయట్లేదు. ఎందుకంటే గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని మున్పట్లాగా మొత్తం పట్టులకు పోయి కొట్లాడలకు పోయే పరిస్థితి కనబడతలేదు. కొంత మంచిదే, స్తబ్దుగానే అందరూ కూడా గ్రామ అభివృద్ధి కోసం పనిచేయాలనే ఉద్దేశంతోనే ఎక్కడ చూడండి పెద్ద ఎత్తున సంఘటన మీకు తెలుసు, మీకు అన్ని గ్రామాల గురించి మీరు కూడా చూసిర్రు. సో మన గ్రామాలలో ఇంత పెద్ద ఎత్తున గలాటలు జరిగి కొట్లాటలు జరిగి పరిస్థితి ఏమీ లేదు. సో ఈసారి చాలా జాగ్రత్తగానే ఎన్నికలు జరిగినాయని అనుకుంటున్నాం. సో ఎక్కడైనా ఎవరైనా ప్రెస్టేజ్ పోయి అది ఖర్చులు పెడితే అది మన పరిధి కాదు, అది వ్యక్తిగతంగా ఎవరైనా అంటే ఈసారి ఒకటండి, ఈసారి ముఖ్యమంత్రి వెళ్ళి అంటే ముఖ్యమంత్రి నేను ఏమంటున్నా, సర్పంచ్ ఎలక్షన్లోకి ఓటేయడం నుంచి ప్రచారం కాకపోయినప్పటికీ కూడా కొన్ని జిల్లాల్లో ఆయన భారీ సభలు పెట్టారు, బహిరంగ సభ. సో ఇవన్నీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ కనబడ్డది. గతంలో ఒక సీఎం కూడా వెళ్ళలేదు. 2 ఇయర్స్ సందర్భంగా అది కూడా గ్రామాలకు వెళ్ళకూడదని అక్కడ ఇక్కడ మున్సిపాలిటీలలో ఒక 5-6 మీటింగ్లు పెట్టారు. కానీ అక్కడ కూడా జరుగుతున్న సందర్భంలో ఎన్నికల ఫస్ట్ ఫేజ్ కూడా సంబంధించిన ఇంకా దూరమే ఉన్నాయి ఎన్నికలు. కానీ అక్కడ చెప్పింది ఏంటంటే మీరు మంచి అభ్యర్థులను ఎంచుకోండి, గ్రామం కోసం పాటుపడే వాళ్ళని ఎన్నుకోండి అని చెప్పిండు. అది చెప్పడం తప్ప అండి డెమోక్రటిక్ లో, ప్రజాస్వామ్యంలో? అది ఎవరైనా ఉండొచ్చు, 4 నిలబడ్డప్పుడు ఈ పార్టీ ఉండొచ్చు, ఆ పార్టీ అరే బాధ్యత అండి. ముఖ్యమంత్రి గారి యొక్క బాధ్యత మంచి వాళ్ళని ఎన్నుకోవడం అని చెప్పడంలో తప్ప. రైట్. ఒకటి కోటేశ్వరరావు గారు, మనము గతంలో కూడా చూసాం ఎన్నికలు, ఇప్పుడు చూస్తున్నాము. ఈసారి కాస్త డబ్బులు, సరే వేణుగోపాల్ రెడ్డి గారు అంటున్నారు ఎక్కడ ఖర్చు చేయలేము, కానీ ఈసారి చాలా వరకు డబ్బులు బాగా ఖర్చు చేశారండి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా రేపు స్థానిక మామూలుగా జనరల్ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగే విధంగా ఆ స్థాయికి వెళ్ళాయి, వాళ్ళని తలదన్నే విధంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎందుకు ఈ పరిస్థితి వస్తుందని? అంటే తెలంగాణలో జరిగినటువంటి ఒక మార్పు ఏమిటంటే గతంతో పోలిస్తే గ్రామాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి.
డిఫరెంట్ రీజన్స్ తోటి ఒకటి. రెండోది మీడియాలో వచ్చినటువంటి వార్తలన్నింటినీ కూడా మనం ఒక ట్రెండ్ ఎట్లా ఉందనేటువంటిది చూస్తే నియో రిచ్ అంటే నడమంతటపు సిరి వచ్చినటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ కావచ్చు, లేదా మరొక బిజినెస్ కావచ్చు, ఆకస్మికంగా ధనవంతులైనటువంటి వాళ్ళు గ్రామాల్లో తమ యొక్క హవాన్ని ప్రదర్శించుకునేందుకు కూడా ప్రయత్నించుకునేటువంటి ఒక ధోరణిగా మనకి కనిపించింది. అది ఎప్పుడు ఉంటది. ఇప్పుడు కూడా ఈ ఎన్నికల్లో కూడా అది మరింత ఎక్కువగా జరిగిందనేది నా అభిప్రాయం. అంటే ముఖ్యమంత్రి గారి పర్యటన కూడా ఎక్కువైంది, అది కూడా ఇంట్రెస్టింగ్ ఉంది కొంచెం. పదే పదే ముఖ్యమంత్రి గారి మీటింగ్ల గురించే మాట్లాడుతున్నారు. ఏమన్నారా ముఖ్యమంత్రి గారు? ఇక సరే పర్లేదు, అంటే ఆ ఇంపాక్ట్ ఉంటుంది కదా. వేణుగోపాల్ రెడ్డి గారు గతంలో ఎప్పుడు ప్రచారం చేసే పరిస్థితి లేదు. మంచి వాళ్ళను ఎంపిక చేసుకోండి అంత చెప్పడం తప్ప, మంచి వాళ్ళని అన్నారా? కాంగ్రెస్ అభ్యర్థి నువ్వు గెలిపించాను అన్నారా శ్రీ రామ్మూర్తి గారు? అవును, జరగల బలపరిచిన అభ్యర్థి అంటే కాంగ్రెస్ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థి. కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ చీరల్ని కట్టుకొని పోయి ఓటేయండి అని చెప్పాడు. ట్రోల్ చేశారు చాలా మంది రాష్ట్రంలో, దేశంలో. అలా అంటే ఒకటి అంటే సరే ముఖ్యమంత్రి గారు చెప్పకుండా ఇంపాక్ట్ ఉంటుంది, అది వదిలేండి సార్. ఒకటి కొటేషన్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. ఇక్కడ బీజేపీ ఈ గ్రామాల్లో కొంచెం స్ట్రాంగ్ అయింది అనుకోవచ్చా ఇప్పుడు? ఎందుకంటే వీళ్ళకి 6% వచ్చింది, నిర్మల్ జిల్లాలో కూడా అత్యధికంగా వీళ్ళకే వచ్చాయి. ఎట్లా అనిపిస్తుంది బీజేపీ గతంలో పోలిస్తే ఈసారి కొంచెం బెటరే కదా బీజేపీ? గతంతో పోలిస్తే బెటరే, కానీ వాళ్ళు చెప్పుకున్న దాంతో పోలిస్తే వాళ్ళ హవా ఏమి అట్లాంటిది ఏమీ లేదు. అటువంటి అవకాశం ఉండేటువంటిది భవిష్యత్తులో కూడా ఉంటుంది అనడానికి కూడా లేదు. అంటే బీజేపీ భవిష్యత్తు లేదు బీజేపీకి తెలంగాణలో అంటారా? తెలంగాణలో, నేను తెలంగాణ గురించి నేను చెప్తోంది. భవిష్యత్తులో ఆ విధమైనటువంటి అధికారానికి వచ్చేంత సీను బీజేపీకి ఉండుంటే ఇప్పుడు ఉదాహరణకు కరీంనగర్ ఉంది, ఇంకా అంటే ఇంకొక దశ కూడా జరగాలి. కరీంనగర్ లో ఎంపీగాను కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఏం చెప్పారు? మా జిల్లాలో ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఎంపీ నిధుల నుంచి 15 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి ఆయన వాగ్దానం చేశారు. చేయొచ్చా? కేంద్ర మంత్రి ఆ విధమైనటువంటి ప్రకటన చేయొచ్చా? కానీ ఇప్పుడు వచ్చినటువంటి వివరాలు చూస్తే అదేమి ఫలించినట్టుగా కూడా కనపట్లేదు. నిర్మల్ జిల్లా, ఆదిలాబాద్ లో అక్కడ ఉన్నటువంటి లోకల్ ఫ్యాక్టర్స్. ఓకే, రైట్. పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి 8 స్థానాలు వచ్చినాయండి. అవును, కాంగ్రెస్ కి 8 స్థానాలు వచ్చినాయి. 2 నెట్ టు నెట్ 8 స్థానాలు వచ్చినాయి. వాళ్ళు మరి ఇలా కాంగ్రెస్ తో పోటీ పడలేకపోయారు. ఎందుకంటే ఆ పార్లమెంట్ స్థానాలు లెక్క చూసుకుంటే వాళ్ళు సెకండ్ ప్లేస్ లో వాళ్ళే ఉండాలి, మరి లేదు కదా. అవును. అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఫైనల్ ఏం చెప్తారు? అల్జాపూర్ టైం లేదు ప్లీజ్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు. భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని ఎవరు కూడా ప్రత్యర్థులు మెచ్చుకోరు. అది వాస్తవాలు ఉన్నప్పటికీ కూడాను యాక్సెప్ట్ చేయరు. అది నగ్న సత్యం ఉన్నదే. కానీ కనబడుతున్నట్టు పిక్చర్ చూస్తా ఉంటే వాళ్ళ డౌన్ ఫాల్ మీరు యాక్సెప్ట్ చేయరు. కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉంది ఒక రాష్ట్రాన్ని. బీజేపీ పాలిస్తలేదు ఇక్కడ. బీజేపీ ఎమ్మెల్యే లేరు ఇక్కడ. 8 మంది తప్ప. ఎంపీలు ఉన్నప్పటికీ కూడా ఎంపీలు ఉండవు, స్కీములు ఏమి ఉండవు. బండి సంజయ్ గారు నేను జనరల్ చెప్తా ఉన్నాను. కోటేశ్వర గారు, సమయం లేదు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో స్కీములు ఉంటాయి. లోకల్ గా 75 మంది ఎమ్మెల్యేలు మీ చేతుల్లో ఉన్నారు. రెండోది కాంగ్రెస్ మీ యొక్క కబంధ హస్తాల్లో ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం. సో ఇవన్నీ కూడా వాళ్లకు అడ్వాంటేజ్. ఎంఐఎం ఇక్కడ కూడా ఎంఐఎం చేస్తారా? గ్రామ పంచాయతీలో చెప్పి మీకు అలవాటు అయిపోయింది. శ్రీనివాస్ గారు హుజూరాబాద్ ఈటల రాజేందర్ ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకులు మా నాయకుడిని గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు వస్తాయి, ఇట్లాంటి ప్రసంగాలన్నీ ఉప ఎన్నికల సందర్భంగా మీరు వాళ్ళు ఎవరు చేయలేదంటారా?
చెప్పండి. లేలే ఇప్పుడు వాస్తవంగా రావట్లేదా రోడ్ల గురించి, రైల్వే లైన్ గురించి రావట్లేదు అంటే మీరు మీరు గెలవకపోయినా పర్లేదు కోటేశ్వర ప్లీజ్ సమయం లేదు, పర్లేదు సమయం లేదు ప్లీజ్ సమయం. ఓకే ఒక్కటి ఫైనల్ గా చెప్పండి కేంద్రంతో నిధులు తీసుకురావడంలో మా ఎంపీలందరూ కూడా వారి యొక్క చిత్తశుద్ధి చాటారు. రిజల్ట్ కనబడతా ఉన్నది. నిన్న రోజు చూస్తా ఉన్నాం అనేక సార్లు ఈ యొక్క విషయాలు కూడా చెప్పుకోవడం జరిగింది. కళ్ళ ముందు కనబడే విషయం చూపించడం జరిగింది. ఈటెలరాజేందర్ గారు, మా నిజామాబాద్ ఎంపీ గారు అందరూ మా తెస్తురే. దాన్ని కూడా మేము తెచ్చినాం కాబట్టి ఓటే కూడా మేము తీసుకురాము ఆపేసామని చెప్తామే. మరి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ పార్టీ బేసిస్ అవును ఎలక్షన్స్. కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో వాస్తవ రూపం అక్కడ కనబడుతుంది. చేతి గుర్తు మీద కొడుతుంది. చూద్దాం ఎంత బ్లండర్ మాట్లాడుతున్నారండి. ఇప్పుడు ముఖ్యమంత్రి బ్లండర్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు బై ఎలక్షన్ లో చెప్తా ఉన్నాను. వేరు గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కొత్త నాటక ముందర తీసుకొచ్చారు ఢిల్లీ మీటింగ్ లా, నిన్న మీటింగ్ లా. ఆధార్ కూడా కట్ అయితే శ్రీనివాస్ గారు రేపు రేషన్ కార్డు కట్ అయితే సంవిధానం చెప్పినారు, శ్రీనివాస్ గారు రిజర్వేషన్ చెప్పినారు. శ్రీనివాస్ గారు ఏమో ఆధార్ రేషన్ కార్డు కట్ అయితే ఓకే సమయం లేదు. వేణు గారు ఒక పాయింట్ ఇక్కడ ఏమంటారంటే మీకు ఇప్పుడు కాదు సరే రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లో ఉంటది కదా, అప్పుడు గుర్తు మీద గెలుస్తారు కదా, అప్పుడు చూపిస్తారంటారు అల్జపూర్ శ్రీనివాస్ గారు. ఇప్పుడు నేను ఏమనంటే మొన్నటి వరకు కూడా ఇట్లనే మాట్లాడారు, తెలుస్తుంది మీ కథం తెలుస్తారని చెప్పి బై ఎలక్షన్ లో అన్నారు. దమ్ముంటే సర్పంచ్ ఎన్నికలు పెట్టుండ్రి, సర్పంచ్ ఎన్నికలు పెట్టిర్రు, ఏమైంది? సరే ఫలితాలు వచ్చినాయి 60%. ప్రభుత్వం గ్రామాల్లో రావాలి. రేపు ఎంపీటీసీ పెడతారు, జెడ్పీటీసీ అన్న రేపు ఎంపీటీసీ ఇంకా సర్పంచ్ కన్నా మా కంట్రోల్లో లేవు. ఎందుకంటే చెప్తే కూడా చాలా మంది ఇండిపెండెంట్ గా చేసిర్రు, కాదని 4-5 పోటీ చేసిర్రు. సో అప్పుడు పార్టీ గుర్తులు ఉంటాయి కాబట్టి పార్టీ టికెట్ ఇస్తే పార్టీ తరఫున నిలబెడతారు, అప్పుడు కంట్రోల్లో ఉంటది, ఇంకా ఎక్కువ స్థానాలు వస్తాయి. చూద్దాం వేణుగోపాల్ రెడ్డి గారు ఏం జరుగుతుందో చూద్దాం. ముందుగా స్థానాలు వస్తాయి అప్పుడు. రేపు 3వ విడత ఎన్నికలు ఉన్నాయి, తర్వాత చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి కోటేశ్వర గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి, అల్జపూర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా రామ్మూర్తి గారికి. చర్చల పాలన మీద ధన్యవాదాలు. చూసాం కదా మొత్తానికి 2వ విడత ఎన్నికలు ముగిశాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ హవా అయితే కొనసాగింది. ఇక్కడ కూడా ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థులను బలపరిచిన అభ్యర్థులు వాళ్ళే గెలిచారు. సో గట్టి పోటైన బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. 3వ విడత కూడా ఎన్నికలు జరగబోతుంది, ఎట్లుంటో చూద్దాం. మరి ఇది కాదు రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో చూడాల్సి ఉంటుంది, ఏ పార్టీకి ఏ రకంగా ఉంటుందనేది చెప్తూ ఉన్నా. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి రాబోయే రోజుల్లో. మరి 3వ విడత ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఏ రకంగా ఉంటుంది ఫలితాలు అనేది. ఇది వాళ్ళ చర్చ. రేపు అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి 6 టీవీ సామాన్యుడి ఆడప్రాణం.